అధిర భల్ల ఆపవెని జోరు మగవంటే చిన్నదానా మగవంటే చిన్నదానా నీ మొగుడెవరు మనసు తెల్లగుండాలి మనిషి చల్లగుండాలి మమత తీరలాలించి నన్నేలు వాడే నారాజు కావాలి పని పాటు తెలియాలి తనే వంట చేయాలి పిల్ల పాప ఏడిస్తే ఎత్తుకుని తిరగాలి అయ్యో పాపం పువ్వులోని తావిగలి కలిసి మెలిసి ఉండాలి వలపులోని తీయదనం పంచుకొని బ్రతకాలి మా గోడు మా గోడు మా గోడు మా గోడు వింతగా మారాలి ఇరుగు పొరుగు వారంతా ఇళ్ళెక్కి చూడాలి అదిర భల్ల ఆపవెని జోరు మగవంటి చిన్నదానా మగవంటి చిన్నదానా నీ మొగుడెవరు అదిర భల్ల ఆపవెని జోరు మగవంటి చిన్నదానా నీ మొగుడెవరు అక్క ఇక నేను వెళ్ళొస్తానక్క పువ్వులు కోసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి ఓహో ఈ మధ్య తమరికి భక్తి కూడా ఎక్కువైందన్నమాట అందుకనే ఆ స్వామి దయ వల్ల త్వరలోనే నీ ఊహా సుందరం లభించగాక వెళ్తానక్క శ్రీ ఆంజనేయం నాణ్యం ప్రభాత విగణి శ్రీ రామదూత సౌమిత్రి ప్రాణదాత టెంకనాలు ఆహా ఏమిటి ఘాటు ఆహా ఏమిటి కమలం ఏ గోవిందారాయుడు అపచారం తండ్రి అపచారం అపవిత్రం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఇంకా వాతం తగ్గలేదు ఎవరక్కడ
ఎవరక్కడ ఎవరక్కడ శ్రీయాన్యం ప్రసమాన్యం నువ్వా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ పువ్వులు పెట్టి నువ్వేనా? ఆడవారు ఇక్కడికి రాకూడదని చెప్పలేదు. కూడదని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వెర్రివాడ, ఆడేమిటి మగేమిటి, దేవుణ్ణి అందరూ పూజించవచ్చు. పూజిస్తే పూజించవచ్చు. బ్రహ్మచారులు మేము ఉండగా నువ్వు ఇక్కడికి రాకూడదు. వస్తే వస్తే ఏమా ఆడపిల్ల గాలి తగులితే చాలు మా బ్రహ్మచర్యం కాస్త సారీ, ఈ మాత్రం దానికి బ్రహ్మచర్యం ఎందుకో బ్రహ్మయ్య. హాయిగా పెళ్లి చేసుకోరాదు. అపచారం అపచారం. ఆ మాట రాదు, నేను వినరాదు. శ్రీమతి, నీకో టెంకను, నీ పెద్దలకి 2 టెంకరాలు. నన్ను అనవసరంగా ఏడిపించకు. నీకేం కావాలో కోరుకో. నాకే మరే నువ్వే కావాలి. ఏకో నారాయణ, నన్నేం చేసుకుంటావు శ్రీమతి? నేను చక్కగా పెళ్లి చేసుకుంటాను. అబ్బో, బక్క చిక్కిన బ్రహ్మచారి, నీ కంటికి నాకంటే ఎవడూ కనపడలేదా? ఏకాంతం. ఓ, ఆడవాళ్ళని చూసి దడుచుకునే నీలాంటి మగవాడిని ఏ ఆడదైనా భర్తగా కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటాడు, పరాయి స్త్రీలో పాల్గాడు. అర్థమైందా? మన దగ్గర నీ పప్పులే ఉడకవు. ఎంత ఏకాంతంగా ఉన్నా సరే ఈ ఏకాంతకి లొంగడు వంగడు. ఎందుకు లొంగవో ఎలా లొంగవో నేను చూస్తాను. ఎప్పటికైనా నీ బ్రహ్మచర్యం ఏమిటో నేను ఆచి తెలుస్తాను. ఎప్పటికైనా నిన్నే పెళ్ళాడతాను. ఈ శ్రీమతి నీ శ్రీమతి. శ్రీయాన్యం ప్రసన్నాన్ని నాకేమిటి దారి చెప్పు. తండ్రి నువ్వే దిక్కు. పూజ అయిందే అమ్మా? ఎవరు శ్రీమతి? ఎక్కడా కనిపించడం లేదే. నాన్న, ఈ ఎండలో తోట పని చేయకపోతేనే చూడు మొహం అంతా ఎలా కందిపోయిందో. లేదమ్మా, తోటలో ఉంటేనే నాకెంతో హాయిగా ఉంటుంది. అమాయకంగా నవ్వే ఆ పువ్వులను చూస్తూ ఉంటే పసిపిల్లలతో ఆడుకుంటున్నట్టే ఉంటుంది. నాకే కాదు, భగవంతుడికి కూడా పువ్వులంటే ఎంతో ప్రీతి. అందుకే మనలా వాటిని ఎక్కువ కాలం ఈ లోకంలో ఉంచకుండా వెంటనే తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. కోసిన పువ్వులు పట్టుకొస్తాను, కోటకు పంపించాలి. కోటగా ఏమిటి విశేషం? ఏ ఉందమ్మా, అక్కడ నిత్య కళ్యాణం. ప్రతిరోజు పెళ్లి కూతురికి నేనే హారాలు కట్టి తేవాలని సేనాధిపతి గారి ఆజ్ఞ. పవిత్రంగా భగవంతుని పాదాల ముందు ఉంచవలసిన పువ్వుల్ని మహారాజు చేస్తున్న మరణ హోమానికి బలి చేస్తున్నా. ఈ చేతులతో ఈ పాపం ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి? అక్రమం. ఆ కారణంగా పరుల ప్రాణం తీసి అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఎంత మహారాజైతే మాత్రం ప్రజల్ని ఇలా పీడించుకుంటాడా? సమర్పయామి. ఓం వాక్తో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవజాత్ వివాహ సమయే కుర్యాత్ సదాన్మంగళం. కంకణధాన మహార్తస్వ మహార్తోస్తు భవంతో మహాంతో నిగంధంతో కంకణధాన మహార్తస్వ మహార్తోస్తు. ఇంకా చూస్తారే, ఫోటో తీసుకోండి. దుర్జయ్. ఓ, మహారాణి వారా? అవును, మహారాణి. నువ్వు ఇప్పుడు మాకు సేవకుడు అన్న విషయం మాత్రం మర్చిపోకు. మాతో ఎదురుగుండా నిలబడే మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ముందు అవసరం కాకా, మహారాణి వారు ఏదో ఆజ్ఞాపిస్తున్నారు, విన్నావు కదూ? దగ్గరుండి ఫోటో తీసుకురా. అమ్మా, అన్నిటికీ నీవే నాకు రక్ష. ఆశీర్వదించు తల్లి.